గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత భారత పర్యటనకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా బిల్ గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాణాంతకమైన సికిల్ సెల్ అనీమియా నియంత్రణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో విశిష్ట సేవలు అందిస్తున్నారు. తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవల తీరుతెన్నులను ఆయన స్వయంగా పరిశీలించారు. భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. వైద్య పరిశోధనలు, వ్యాక్సిన్ల తయారీలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభినందించారు. మాతా శిశు ఆరోగ్యం, రక్తహీనత, అంటువ్యాధుల నియంత్రణ, డిజిటల్ ఆరోగ్య ప్రాధాన్యతలపై బిల్ గేట్స్ ఫౌండేషన్ కలిసి పనిచేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతో కలిసి పనిచేయడం, బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం ఫౌండేషన్ కార్యకలాపాల విస్తరణకు శుభసూచకమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్లను అందించిన భారత ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. బిల్ గేట్స్, మిలిండా ఫౌండేషన్ కార్యకలాపాల్లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆశాజనక ఫలితాలను సాధిస్తామనే అభిప్రాయం ఆయనలో వ్యక్తమైంది. నాణ్యత గల వ్యాక్సిన్లను చౌక ధరకే భారత్ అందించడం వల్ల ప్రపంచ ఆరోగ్య సమస్యకు విలువైన పరిష్కారాలను అందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఏకకాలంలో 200 బృందాలు సత్వర సేవలు అందించే బృహత్తర ప్రాజెక్టు భీష్మ విధి విధానాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్తో సమావేశమైన తర్వాత భీష్మ ప్రాజెక్టు గురించి వివరించారాయన. భారత్ హెల్త్ ఇనిషియేషన్, సహయోగ్, హిత, మైత్రి సమ్మిళితమైనటువంటి సమగ్ర వైద్య సేవల విభాగం ప్రకృతి వైపరీత్యాల్లో గాయపడ్డ వారికి సత్వర వైద్య సేవలు అందిస్తుందని వివరించారు. ఈ సేవలను ప్రభావవంతమైన సమన్వయం, నిజ సమయ పర్యవేక్షణ మరియు రంగంలో వైద్య సేవల సమర్థవంతమైన నిర్వహణను సులభతరం చేయడానికి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా విశ్లేషణలను అనుసంధానిస్తుందని, భీష్మపై పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు గేట్స్కు మాండవీయ ధన్యవాదాలు తెలిపారు. డిజిటల్ టెక్నాలజీస్, ఫార్మాస్యూటికల్ కమోడిటీస్, మెడికల్ డివైజులు మరియు డిజైన్ వంటి రంగాల్లో భారతదేశం యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకునేందుకు భీష్మ రూపొందించబడిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ పాత్రల ద్వారా, ఆకర్షణీయమైన కథలు చెప్పడం ద్వారా, పిల్లలను నిమగ్నం చేయడం ద్వారా పోషకాహార అవగాహనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, అలాగే కోరుకున్న పోషకాహార ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీల్లో సానుకూల ప్రవర్తన మార్పును తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. మిలిండా ఫౌండేషన్ భాగస్వామ్యంతో భారత ప్రభుత్వం మహిళా శిశు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ పోషకాహార ఉత్సవంలో బిల్ గేట్స్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ మహిళల్లో రక్తహీనత, పౌష్టికాహార లేమి సమస్యలకు మిలిండా ఫౌండేషన్ ఇతోధికంగా ఆర్థిక తోడ్పాటును అందిస్తుందని బిల్ గేట్స్ భరోసా ఇచ్చారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రాథమిక స్థాయిలోనే పోషకాలను సమృద్ధిగా అందిస్తే ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. పోషకాహార ప్రాధాన్యతను గ్రామీణులకు అర్థమయ్యే విధంగా కార్టూన్లతో పుస్తకాన్ని రూపొందించి అవగాహన కల్పిస్తామని స్మృతి ఇరానీ తెలిపారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహ వేడుకలు ముందుగానే నానావిధ వంటకాలతో ముందస్తు విందు ఏర్పాటు చేశారు. గుజరాత్లోని జోగువాద్ పరిసరాల్లో ఆహ్వానితులకు విందిచ్చారు. ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ జామ్నగర్కు చెందినవారు. అలాగే ముఖేష్ భార్య నీతా అంబానీ తన స్వచ్ఛంద సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో జామ్నగర్లోనే అనంత్ పెళ్లి చేయాలని అంబానీ కుటుంబం నిర్ణయం తీసుకుంది. ముఖేష్ అంబానీ దంపతులు కొడుకు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చెంట్తో కలిసి బంధుమిత్రులకు స్వయంగా వంటకాలను వడ్డిస్తూ సందడి చేశారు. మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు గుజరాత్లోని జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగబోతున్నాయి. దాదాపు 1000 మంది వ్యాపార ప్రముఖులు ఈ వేడుకల కోసం భారత్ రానున్నారు. బిల్ గేట్స్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కూడా ఈ వేడుకలకు హాజరు కాబోతున్నారని సమాచారం. అనంత్ అంబానీ వివాహ ఏర్పాట్లను అంబానీ కుటుంబం కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఈవెంట్లో ఏర్పాటు చేయనున్నటువంటి విందు భోజనం చర్చనీయాంశంగా మారింది. ఇండోర్కు చెందిన 65 మంది చెఫ్లు ఈ వంటలన్నీ సిద్ధం చేయబోతున్నారు. భారతీయ వంటకాలతో పాటు పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్ ఫుడ్స్ను సిద్ధం చేశారు. మొత్తం 3 రోజుల వేడుకల్లో ఏదీ రిపీట్ చేయకుండా మొత్తం 2500 రకాల వంటకాలు వడ్డించబోతున్నారట. 3 రోజుల్లో బ్రేక్ఫాస్ట్ కోసం 75 వంటకాలు, లంచ్ కోసం 225 రకాలు, రాత్రి భోజనం కోసం 275 రకాల వంటకాలు సిద్ధం చేశారు. ఇక ఈ 3 రోజుల్లో ప్రత్యేకంగా రాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల వరకు మిడ్ నైట్ మీల్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఇందుకోసం 85 రకాల వంటకాలను వినియోగిస్తున్నారు. ఇక త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లతో ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విజయ సంకల్ప యాత్ర చేపట్టారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కాంగ్రెస్ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను
బీజేపీ నాయకులు ప్రజలకు తెలియజేస్తున్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలు 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర యాత్రలు సాగే విధంగా షెడ్యూల్ రూపొందించారు. 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలు ఉండే విధంగా ప్లాన్ చేశారు. విజయ సంకల్ప యాత్ర సాగుతున్న రోజుల్లోనే బీజేపీ అగ్రనేతలతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రయత్నించారు. ఈ యాత్రలు మార్చి 2న ముగియనున్నాయి. ఈ యాత్రల ముగింపు సభకు ప్రధాని మోడీని ఆహ్వానించాలని భావించారు. కేరళ, తమిళనాడు పర్యటనలతో తెలంగాణకు రావడం వీలు పడకపోవడంతో విజయ సంకల్ప యాత్ర హడావుడి ముగిసిన తర్వాత తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ రానున్నారు. ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 4-5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న మోడీ ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పలు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు ఆదిలాబాద్లో బహిరంగ సభలో పాల్గొంటారైన మోడీ పర్యటనతో మార్చి 4వ తేదీన రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది. మార్చి 4న ఆదిలాబాద్లో పర్యటించనున్న ప్రధాని మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఇక అదే రోజు ఆదిలాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం బయలుదేరి హైదరాబాద్ చేరుకుని రాజ్భవన్లో బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం సంగారెడ్డి జిల్లా పర్యటనలో పాల్గొంటారు. జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలకు అనువుగా బహిరంగ సభ కోసం పార్టీ శ్రేణులు స్థర పరిశీలన చేశాయి. కేసీఆర్ చేతిలో మోసపోయిన మాదిరిగానే కాంగ్రెస్తోనూ తెలంగాణ ప్రజలు మోసపోతున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే భయంతో 6 గ్యారంటీలను అమలు చేస్తారని చెప్పారు. ఏడాది కాకముందే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అతలాకుతలమైందని ఆరోపించారు. పథకాలు అమలు చేసేందుకు డబ్బులు లేవని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, తెలంగాణలో ఏటీఎంలుగా మారాయని ఆయన విమర్శించారు. ఆకలి ఉన్నప్పుడు అరాచకం ఉంటుంది, అరాచకం సమాజానికే మంచిది కాదన్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయపత్ర ఫౌండేషన్ కేంద్రంలో నూష్ ద చేంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరాచకం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్న సంపన్నులు కూడా సంతోషంగా ఉండలేరన్నారు. సమాజంలో అశాంతి ఉంటే అది మనందరి సమస్యగా భావించాలన్నారు. 70 ఏళ్లలో ప్రభుత్వాలు అనేక పథకాలు పెట్టినా పేదల ఆకలి తీర్చలేకపోయాయని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమరాపాలికి ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. రాజకీయ పదవులు శాశ్వతం కాదని, పదవులకి సాయం చేస్తే అది ప్రజల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాయని, ఈ స్థాయిలో ఉండడం కారణం పాలేరు ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు. పదవులు, అధికారం శాశ్వతం కాదని, రాజకీయాల్లోకి వచ్చిన 11 నెలల్లోనే ఎంపీగా గెలుపొందిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 80 రోజుల్లో 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు అమలు చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం మాటిస్తే ఎంత కష్టమైనా సరే ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. కొత్తగూడెం పాల్వంచ వద్ద ఆర్డీఓ అధికారులు 17 లారీలను సీజ్ చేసి వాటి పర్మిట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ లారీ డ్రైవర్స్, ఓనర్స్ సోమాజిగూడలోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమ లారీల పర్మిట్ రద్దు చేయడంతో ఓనర్లు, డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలను ఫైనాన్స్లో తీసుకుని నెలకు ₹1,00,000 ఈఎంఐ కడుతున్నామని, పర్మిట్లను రద్దు చేయడం వల్ల తమకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానంతో లారీలపై డ్రైవర్లు ఆయన ఫోటోను పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి వాటితో ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. తెలంగాణలో ఇసుక కొరత ఉండడం వల్ల విజయవాడ సమీపంలో ఆంధ్రకు చెందిన ఇసుకను కర్నూలుకు తీసుకెళ్తున్న 17 లారీలను తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారని తెలిపారు. తాము ఫైన్ కట్టినప్పటికీ కూడా ఆర్డీఓ అధికారులు లారీల పర్మిట్ను రద్దు చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లాలను కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అభిమానంతో లారీలపై ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నందుకు ఆర్టీఓ అధికారులు తమ లారీలను సీజ్ చేయడంతో పాటు పర్మిట్లను సైతం రద్దు చేశారని, తమ లారీలకు ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ లారీలను రిలీజ్ చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కు సొంత పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన కౌన్సిలర్ వాణికి ఓటు వేయకుండా మరో బీఆర్ఎస్ కౌన్సిలర్ జ్యోతిని ప్రతిపాదించి ఓటు వేశారు. సొంత పార్టీ కౌన్సిలర్లు మరో అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో ఎమ్మెల్యే సంజయ్ అవాక్కయ్యారు. బీఆర్ఎస్ ఇచ్చిన విప్ను కౌన్సిలర్లు ధిక్కరించారు. బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి జ్యోతికి కాంగ్రెస్ కౌన్సిలర్ మద్దతు తెలిపారు. ఒక్క ఓటుతో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా జ్యోతి ఎన్నికయ్యారు.
ఆడవాల జ్యోతికి 24 ఓట్లు రాగా సమిండ్ల వాణికి 23 ఓట్లు దక్కాయి. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రాంగం పాలించింది. గోవా క్యాంపుకు తీసుకెళ్లిన బీఆర్ఎస్కు సొంత పార్టీ కౌన్సిలర్లు హ్యాండ్ ఇచ్చారు. క్యాంపు నుంచి నేరుగా వచ్చి ఎమ్మెల్యే ప్రతిపాదనకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా జ్యోతిని తెరపైకి తెచ్చింది. జ్యోతికి అనుకూలంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఓటు వేశారు. చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ నాయకులు సమాయత్తమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి పగులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేసి బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. అసలు మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ సందర్శన కోసం పోలీస్ డీజీపీ రవి గుప్తాను కలిసినటువంటి బీఆర్ఎస్ నాయకులు రూట్ మ్యాప్ అందించి అనుమతి కోరారు. అభ్యర్థులను పరిశీలించిన అధికారులు అనుమతి మంజూరు చేశారు. మేడిగడ్డకు తగిన బందోబస్తు కల్పిస్తామన్నారు. మార్చి 1న మేడిగడ్డకు వెళుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వ్యవసాయ రంగ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని విమర్శలు చేయడం సరికాదన్నారు. కాళేశ్వరంతో 90,000 ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. మేడిగడ్డపై కాలయాపన చేయకుండా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టు కొట్టుకుపోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆవుల కొనుగోలులో 3 కోట్ల రూపాయలు దారి మళ్లినట్లు గుర్తించారు పశుసంవర్ధక శాఖ అధికారులు. గత ప్రభుత్వం ఆవుల కొనుగోలుకు 8.5 కోట్లు విడుదల చేయగా రైతుల ఖాతాలో 4 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. ఇక మరో 4.5 కోట్ల రూపాయలు బినామీ అకౌంట్లకు బదలాయించారు ముఠా సభ్యులు. అయితే రైతులు నిలదీయడంతో 1.5 కోటి రూపాయలు తిరిగివ్వగా మరో 3 కోట్లు రైతులకు ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై పొంగనూరు రైతులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమగ్ర శిక్షణ ఉద్యోగుల పెండింగ్ జీతాలను చెల్లించాలని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం మాట తప్పిందని విమర్శించారు. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్షణ ఉద్యోగులకు జీతం చెల్లించలేదన్నారు. అంతేకాదు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి కూడా 12,660 మంది సమగ్ర శిక్షణ ఉద్యోగులకు వేతనాలు అందలేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వెంటనే పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. భువనగిరి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికకు 29 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వర్లు ఎన్నిక కాగా వైస్ చైర్మన్గా బీజేపీకి చెందిన దశరథని ఎన్నుకున్నారు. భువనగిరి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. నిజామాబాద్ మార్కెట్లో పసుపునకు రికార్డు స్థాయి ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాల్కు 14,000 రూపాయలు దాటింది. చాలా ఏళ్ల తర్వాత పసుపునకు గిట్టుబాటు ధర దక్కింది. పసుపునకు గిట్టుబాటు ధర దక్కడంతో అన్నదాతల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అత్యధికంగా క్వింటాల్ పసుపు 9,699 రూపాయలు పలగ్గా ఏకంగా 4,500 పెరిగిపోయింది. జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ బాలికల జట్టుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి అభినందనలు అందుకున్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు బీహార్లోని పాట్నాలోని పాట్లీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన 41వ జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. విజేతలను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈడీ తనకు జారీ చేసిన సమ్మన్లను రద్దు చేయాలంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది. ఈ పిటిషన్పై త్వరగా విచారణ జరపాలని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనాన్ని కోరారు. అయితే తగిన సమయం లేకపోవడంతో తదుపరి విచారణకు మరో తేదీ ఇవ్వాలని కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ను ఈ నెల మార్చి నెల 13న విచారణకు వస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయం గెలవాలి యాత్రలో అరకు చేరుకున్న చంద్రబాబు నాయుడు సతీమణి నర్రా భువనేశ్వరి ముసరిగూడ గ్రామానికి చెందిన సోనాయి బస్సు గిరిజన కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అరెస్టమేల్లో మృతి చెందిన విషయం తెలుసుకున్న భువనేశ్వరి గిరిజన కుటుంబానికి ఆర్థిక సాయంగా 3 లక్షల రూపాయల నగదు చెక్కును అందించి ఆ గ్రామ మహిళలతో కాసేపు ముచ్చరించారు. అరకు సందర్శకులను కట్టిపడేసే కమ్మటి కాఫీని సేవించిన భువనేశ్వరి ఫిదా అయ్యారు. అరకు కాఫీకి ఇంటర్నేషనల్ బ్రాండ్ తీసుకొచ్చిన చంద్రబాబు భువనేశ్వర్కి కాఫీ రుచిపై ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. తెలంగాణలో టీచర్ల రిక్రూట్మెంట్ భారీ స్థాయిలో చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మార్చి మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు జరుగుతోంది. గత ప్రభుత్వం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా దాదాపు 11,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధం చేస్తోంది. సీఎంగా రేవంత్ రెడ్డి
బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలోనే విద్యాశాఖ సమీక్ష సమయంలో మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిఎస్సికి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి 3 నెలల్లో పరీక్ష నిర్వహించి జూన్ నాటికి నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి నమూనా కావాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణం సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించారు. గత 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి అనే అభివృద్ధి దృక్పథాలపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నందుకు ఆయన్ను అభినందించారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేందుకు తగిన కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితం ఎందరికో ఆదర్శమని బీఎస్పీ సీనియర్ నాయకులు కేశవరావు, హరిబాబు, నాగరాజు పేర్కొన్నారు. జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలు ప్రవీణ్ ఐపీఎస్ మూవీలో అద్భుతంగా చిత్రీకరించారన్నారు. దర్శకుడు దుర్గాదేవ్ నాయుడు ఇతర సాంకేతిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ బీఎస్పీ ప్రెసిడెంట్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందించిన ప్రవీణ్ ఐపీఎస్ మూవీని హైదరాబాద్ నాచారంలోని వైజయంతి థియేటర్లో ఉచితంగా ప్రదర్శించారు. ఈ షోను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, చిత్ర దర్శకుడు దుర్గాదేవ్ నాయుడు, ఇతర సాంకేతిక బృందంతో పాటు 100 మంది బీఎస్పీ కార్యకర్తలు, స్వేరోస్, అభిమానుల మధ్య తిలకించారు. ఇక చిత్ర ప్రదర్శనకు ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆర్టికల్ 370 రద్దు దేశ చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టం. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఆర్టికల్ 370 పేరిట ప్రత్యేక సినిమా విడుదలైంది. అయితే అసలు ఆర్టికల్ 370 అంటే ఏమిటి, అలాగే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, రద్దు చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా అనేటువంటి తదితర అంశాలపై నేటి తరానికి అవగాహన కల్పించాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పల్లవి స్కూల్స్ అధినేత మల్కా కొమరయ్య సంకల్పించారు. సాయంత్రం 7 గంటలకు కొత్తపేటలోని షాలిని థియేటర్లో ఆర్టికల్ 370 సినిమా ఉచితంగా చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 400 మంది ఈ సినిమాను చూశారు. ఆర్టికల్ 370 కారణంగా కాశ్మీర్ ఉగ్రవాదానికి అడ్డాగా మారింది, అక్కడి ప్రజల జీవితాలు చిన్నభిన్నమయ్యాయని సినిమా సారాంశం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి 370 ఆర్టికల్ను రద్దు చేశారు. వికసిత భారత లక్ష్యంగా ముందుకు సాగుతున్న నరేంద్ర మోడీని మరోసారి గెలిపించేందుకు బీజేపీ మద్దతుగా నిలవాలని మల్కా కొమరయ్య ప్రజలను కోరారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డెక్కన్ ట్రేడర్స్ పేరుతో రాజేంద్ర నగర్, ఉప్పరపల్లిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ను ముఠా తయారు చేస్తోంది. బేగంపేట్ కేంద్రంగా నిలువ చేసే పలు కిరాణా దుకాణాలకు దీన్ని అమ్ముతున్నారు. నిందితుల నుంచి 700 కిలోల కల్తీ పేస్ట్, 625 కిలోల లో క్వాలిటీ వెల్లుల్లి, 100 కిలోల లో క్వాలిటీ అల్లం, 150 కిలోల క్రిస్టల్ సాల్ట్, పలు కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. మైలార్దేవలపల్లి డివిజన్ టాటానగర్ బస్తీలో బియ్యం గోదాంపై రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లైస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. వివిధ రకాల బ్రాండ్ల నేములతో పాటు ఎలాంటి పేరు లేని 10,000కు పైగా బస్తాల బియ్యం నిల్వ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోనా మసూరి స్టీమ్ రైస్ను ఉత్తరప్రదేశ్ నుంచి, బాస్మతి రైస్ను పంజాబ్, హర్యానాల నుంచి తెస్తున్నట్లు గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి సాధారణ బియ్యం కొనుగోలు చేసి గోదాంలో వాటిని పాలిష్ చేసి ఖరీదైన మేలు రకం బియ్యంగా వివిధ బాండ్లకు సంబంధించిన బస్తాల్లో నింపి అమ్ముతున్నట్లుగా గుర్తించారు అధికారులు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి భక్తులు సమర్పించినటువంటి కానుకల ద్వారా 5,62,30,472 రూపాయలను భక్తులు సమర్పించారు. గత 49 రోజులుగా భక్తులు సమర్పించినటువంటి హుండీ కానుకలను ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ పర్యవేక్షణలో లెక్కించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటుగా 398 గ్రాములు 800 మిల్లీగ్రాముల బంగారం, 7 కేజీల 950 గ్రాముల వెండి లభించాయి. హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీలు కూడా లెక్కించారు. ఇందులో యుఎస్ డాలర్లు 1,989, ఆస్ట్రేలియా డాలర్లు 30, కెనడియన్ డాలర్స్ 305, ఇంగ్లాండ్ పౌండ్స్ 25, యుఏఈ దీరమ్స్ 30, సింగపూర్ డాలర్లు 56, యూరోస్ 60, కువైట్ దీనార్ 10, ఖతార్ రియాల్స్ 15 మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీ లెక్కింపులో లభించాయి. శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు రావణాసుర వాహనాన్ని కానుకగా ఇచ్చారు. శివరాత్రి ఉత్సవాల ఊరేగింపులో వాడుకునేందుకు ఇక 2 భక్తులు దారుతో తయారు చేసిన ఈ వాహనాన్ని ముక్కంటి ఆలయానికి అందజేశారు. అయితే 10 తలలు ఉండాల్సిన రావణాసురుడికి 9 మాత్రమే ఉండడాన్ని అధికార యంత్రాంగం కానీ ధర్మకర్తల మండలి కానీ గుర్తించకుండానే ఆలయంలో పెట్టేశారు. ప్రచార ఆర్భాటం, కమిషన్ల కక్కుర్తిపై దృష్టి పెట్టడం తప్ప ఇలాంటి వాటి గురించి ఎందుకు ఆలోచిస్తారంటూ భక్తజనం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వైసీపీలోకి వంగవీటి రాధా రీఎంట్రీ ఇస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రాధాతో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని భేటీ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2 రోజుల్లో సీఎం జగన్ వంగవీటి రాధా కలవనున్నట్లుగా సమాచారం.
అన్నీ ఓకే అయితే మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి రాధా దిగుతారనే చర్చ కూడా నడుస్తోంది. వైసీపీలకు రావాలని ఇప్పటికే రాధాను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆహ్వానించారు. మొన్న కుప్పం సభలో వంగవీటి రంగా పేరును సీఎం జగన్ ప్రస్తావించారు. దీంతో వైసీపీలోకి వంగవీటి రాధా రీఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా చేబ్రోల్లో అక్రమ మైనింగ్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుదాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. 2 ఎకరాలకి అనుమతి తీసుకున్నారని, 60 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి అక్రమ మైనింగ్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ధర్మాసనం ప్రశ్నించింది. 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించింది. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికలు తేడాలు ఉండొద్దని, అదే జరిగితే స్థానిక న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది. విశాఖపట్నంలోని రుషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలు, గ్రావెల్ తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలకు చెందిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తీసుకునే నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది 2 వారాల సమయం కోరారు. ఇప్పటికే పిటిషనర్ ఎన్జీటీకి వెళ్లగా డిస్మిస్ చేశారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం లక్కవరం ప్రగతి స్కూల్, వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుతాలను ఆవిష్కరించారు. సైన్స్ నమూనాలు సందర్శకులను ఆలోచింపజేశాయి. లక్కవరం ప్రగతి స్కూల్ నందు 100 మంది విద్యార్థులు విభిన్న రకాలైన ఆవిష్కరణలు చేసి ఔరా అనిపించారు. చంద్రయాన్, మానవ జీవిత చరిత్ర, సంపూర్ణ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లైట్ హౌస్ వంటి పలు అంశాలను విద్యార్థులు ప్రదర్శించిన తీరు వీక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏపీలో 5వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం జగన్. 53,58,000 మంది రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సీఎం జగన్ రైతు భరోసా సన్నకారు, చిన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద 34,288 కోట్లు చెల్లించామన్నారు. జగన్ 5 ఏళ్ల పాలన అట్రఫ్లాప్ అని, అట్రఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ఉండదని చంద్రబాబు విమర్శించారు. జగన్ సినిమా అయిపోయిందని, ఇంకా 40 రోజులే ఉందని, ఎన్నికల తర్వాత వైసీపీకి రియల్ సినిమా చూపిస్తామన్నారు చంద్రబాబు. టీడీపీ జనసేన పొత్తు సినిమా సూపర్ హిట్ అన్నారు. టీడీపీ జనసేన విన్నింగ్ టీం అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం అంటూ మండిపడ్డారు చంద్రబాబు. జనసేన టీడీపీ కలయికతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన జెండా సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన టీడీపీ శ్రేణులపై వైసీపీ గుండాలు దాడులు చేస్తే మక్కెలు ఎరగొట్టి మడత పెడతామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ గూండాయిజాన్ని చూసి ఎవరు భయపడొద్దన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నిర్ణయం ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నదే తమ ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం అన్నారు పవన్ కళ్యాణ్. సిద్ధం అంటోన్న జగన్కు యుద్ధం టీడీపీ జనసేన కార్యకర్తలకు జనసేన పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టారని ప్రశ్నించారు. అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని అన్నారు. అందరినీ మోసం చేసిన జగన్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నారు. 5 కోట్ల మంది ఉన్న రాష్ట్రాన్ని జగన్ 5గురికి తాకట్టు పెట్టాడని చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. అప్పు, అవినీతి, రౌడీజం లేని రాష్ట్ర సాధన జై భారత్ నేషనల్ పార్టీ జయమన్న లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా సాధనే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తా ఉన్నారు. మార్చి 1న విద్యార్థులు తలపెట్టిన చెలో తాడేపల్లి ప్యాలెస్కు మద్దతు తెలిపిన ఆయన విశాఖ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో వచ్చే నెల 3 జరగాల్సిన వైసీపీ సిద్ధం సభ 10వ తేదీకి వాయిదా పడింది. మేదరమెట్ల దగ్గర నిర్వహించే సిద్ధం సభ ఏర్పాట్లను ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఈ సభకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, బాపట్ల, పల్నాడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హాజరవుతారని ఆయన వెల్లడించారు. మార్చి 13, 14 తేదీల్లో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. అతి త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం జగన్పై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. సిద్ధం అంటే జగన్ జైలుకు వెళ్లడానికి సిద్ధమని ఎద్దేవా చేశారు. అవినీతి కేసులో జగన్ బెయిల్పై ఉన్న ముద్దాయని అన్నారు. జగన్ ఇప్పటివరకు 3,500 వాయిదాలకు వెళ్లలేదని తెలిపారు. జగన్ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకున్నాడని కన్నా ఆరోపించారు. గత పాలకులు రాజధాని పేరుతో మోసం చేయడం వల్లే ఏపీ అభివృద్ధి 100 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల జీవన భృతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తిరుపతిని ఏపీకి రాజధాని చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని చింతామోహన్ చెప్పారు. తిరుపతి సభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసని పేర్కొన్నారు. హోదా అంశాన్ని అందరూ అధికారం కోసమే వాడుకున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ మాట తప్పారని, రాష్ట్రానికి బీజేపీ ఒక్క మేలు కూడా చేయలేదన్నారు.
రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం మోడీకి ఉడిగించేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలను మోడీకి బానిసలుగా మారుస్తున్నారని ఆమె విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి భారీ షాకే తగిలింది. పార్టీని వీడిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి గన్నవరం టీడీపీ సీనియర్ నేత స్టాలిన్ బాబు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సూర్యారావు వైసీపీ కండువా కప్పుకున్నారు. నిబద్ధతతో పనిచేసి తనను మెడబట్టుకుని గెంటేసినంత పనిచేశారంటూ సూర్యారావు వాపోయారు. చంద్రబాబు గంటేస్తే జగన్ హక్కును చేర్చుకున్నారన్నారు సూర్యారావు. అటు నెల్లూరులో వైసీపీకి షాక్ తగిలింది. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్తో పాటు 4 కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే గుడ్ బై చెప్పాల్సి వస్తోందన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు తనను బాధించాయని చెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి సేవ చేశానని, పార్టీ కోసం కష్టపడ్డం, పోరాడడం సొంతదిగా అనుకున్నామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నామని తనను ఆదరించిన నెల్లూరు నగర ప్రజలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి తీవ్రంగా కృషి చేయాలన్నారు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైబీబీ రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల పిలుపులో భాగంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. శ్రీకాకుళంలోని ఇప్పిలిలో 62 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. రాజధాని పేరు చెప్పి చంద్రబాబు వ్యాపారం చేసుకున్నారన్న ధర్మాన అభివృద్ధిపై చంద్రబాబుకు కనీస అవగాహన లేదన్నారు. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. 3 ఏళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకూడదంటూ పోరాటం చేస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. హైకోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన తీర్పు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని నమ్మిన వారికి మంచి వార్త అన్నారు. కొందరు ప్రైవేటీకరణ పేరిట విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలను చూశారని ఆయన, స్టీల్ ప్లాంట్కు చెందిన సగం భూమిని ఇప్పటికే అమ్మేశారని ఆరోపించారు. అటు హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు రసవత్రంగా మారాయి. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలే దీనికి నిదర్శనంగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు, 3 ఇండిపెండెంట్లు క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు. ఈ 9 మంది బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేశారు. 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 3 ఇండిపెండెంట్లు బీజేపీలో చేరతారని వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య సీఎం పదవికి సుఖ్వీందర్ సింగ్ సుఖూర్ రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదని బీజేపీ నేతలు అలా ప్రచారం చేస్తున్నారని సీఎం సుఖూర్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో అధికార కాంగ్రెస్ అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇవి సూపర్ ఫాస్ట్ 15 న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.